హలో ఎవ్రీవన్, ఈ రోజు మన దగ్గర లెనోవో LOQ RTX 5060 మోడల్ అయితే ఉంది గైస్. ఇంకా రివ్యూ మొదలెట్టేద్దాం. మరి ఈ వీడియో లెనోవో అండ్ ఇంటెల్ తో కొలాబ్ అయి మనం చేస్తున్నాం గైస్. మనకు పంపించిన ఈ ల్యాప్టాప్ ని కంప్లీట్ గా నా సొంతంగా టెస్టింగ్ చేసి నా ఒపీనియన్ మీ ముందు పెట్టేస్తా. ఒకవేళ మీరు గేమర్, కంటెంట్ క్రియేటర్ లేదంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ అనుకోండి, మీకు ఆటలాడడానికి, ఎడిటింగ్, మల్టీ టాస్కింగ్ ఇలా హెవీ వర్క్ లోడ్స్ ని బేర్ చేయగలిగే ఒక పవర్ఫుల్ మిషన్ కనుక కావాలనుకుంటే ఈ LOQ ల్యాప్టాప్ మీకోసమే. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం దీని లుక్స్ మాటికి వస్తే వెరీ క్లీన్ అండ్ ప్రీమియం లూనా గ్రే ఫినిష్ చేసుకుని వచ్చింది గైస్ ఇది. అండ్ టాప్ బాటమ్ మొత్తం ఇది మనకి PC యాప్స్ మెటీరియల్ తో అయితే తయారు చేయడం జరిగింది గైస్. అన్ని డైరెక్షన్ లో దీన్ని చూస్తూ ఉంటే మోడర్న్ గా ఉన్నది చూడండి. ఫుల్ స్టర్డీ చేసి మంచి గిట్టి శరీరం దీంది. అండ్ ల్యాప్టాప్ ని ఓపెన్ చేసేటప్పుడు అండ్ అలాగే క్లోజ్ చేసేటప్పుడు హింజ్ క్వాలిటీ కూడా గమనించండి ఎంత బాగున్నదో. దీని లోపల అంత పవర్ఫుల్ హార్డ్వేర్ ఉన్నా మరీ బరువు అయితే అనిపిది గైస్. ఇది పోర్టబుల్ అనే చెప్పాలి. బరువు 2.4 kgs దగ్గర స్టార్ట్ అవుతుంది. బేసిక్ గా దీని మీద వర్క్ చేస్తూ ఉంటే మీకు ఒక ప్రీమియం ల్యాప్టాప్ వాడుతున్నాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ల్యాప్టాప్ కి కరెక్ట్ గా మధ్యలో ఇక్కడ గమనించండి LOQ అని రాస్తున్నది కదా, దాని కిందే పవర్ బటన్ ఉన్నది గైస్. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ LOQ లో ఓ పవర్ బటన్ అండ్ అలాగే కీబోర్డ్ లో ఓ కూడా ఒక డింగ్ 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 అని చెప్పేసి ఒక షేప్ లో ఉన్నది కదా. సో ఇంకా మనం పవర్ బటన్ కనుక నొక్కామంటే మన ల్యాప్టాప్ ఆన్ అయిపోతుంది. ఈ ల్యాప్టాప్ ఇంటెల్ కోర్ i7-14700HX ప్రాసెసర్ వేసుకుని వస్తుంది గైస్ విత్ 20 కోర్స్. వీటిలో 8 పర్ఫార్మెన్స్ కోర్స్ అయితే 12 ఎఫిషియన్సీ కోర్స్. ఈ పర్ఫార్మెన్స్ ఉన్నాయి చూసారా, P కోర్స్. ఇవి మీకు హెవీ వర్క్ లోడ్ అన్నమాట. అంటే గేమింగ్, ఎడిటింగ్, రెండరింగ్ లాంటి పెద్ద పెద్ద టాస్కుల్ని హ్యాండిల్ చేస్తాయి. ఇలాంటి ఇంటెన్సివ్ వర్క్ లోడ్లు కాకుండా ఈ కోర్లు ఏం చేస్తాయి అంటే లైట్ బ్యాక్గ్రౌండ్ టాస్క్లు ఉంటాయి కదా, వాటిని చూసుకుంటాయి. అంటే డిస్కార్డ్, స్ట్రీమింగ్, బ్రౌజర్ లో ట్యాబ్స్ ఓపెన్ చేసావు, యాంటీవైరస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ ల్యాప్టాప్ NVIDIA GeForce RTX 5060 GPU అండ్ అలాగే 8GB GDDR7 VRAM వేసుకుని వస్తుంది. ఈ GPU మోడర్న్ AAA గేమింగ్ ని కూడా వెరీ స్మూత్ గా హై సెట్టింగ్స్ లో హ్యాండిల్ చేయగలదు. మనం చేద్దాం గేమింగ్ కొద్దిసేపు అయిన తర్వాత ముందు వీడియోలో. అలాగే ప్రతి దగ్గర AI వచ్చేసింది కదా, సో ఈ AI వర్క్ లోడ్లు, ఎడిటింగ్, రెండరింగ్, 3D అప్లికేషన్స్ ఇలాంటి వాటినిట్లో GPU ఎక్స్ట్రీమ్ గా యూస్ఫుల్. నా దగ్గర ఉండి ఈ పర్టికులర్ వేరియంట్ లో 32GB DDR5 ర్యామ్ ఉన్నది గైస్. అంటే మీరు అద్భుతంగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక పక్క మీరు ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటారు, ఇంకో పక్క బోర్ కుట్టింది అనుకోండి, ఇంకో ట్యాబ్ లో మీరు గేమ్ ఆడుకోవచ్చు అనమాట కొద్దిసేపు. అండ్ రెండు ఓపెన్ లోనే ఉంటాయి, బట్ మీకు ఎక్సలెంట్ గా మల్టీ టాస్కింగ్ అయిపోతూనే ఉంటుంది, ఎక్కడ లాగ్ ఉండదు. అండ్ అలాగే స్టోరేజ్ మాటకు వస్తే దీనిలో 1TB Generation 4 SSD అయితే ఉంది గైస్. అండ్ ఇది కూడా ఎక్స్పాండబుల్ అప్ టు 2TB. ఇప్పుడు రండి ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. 15.6 ఇంచెస్ ఫుల్ HD IPS డిస్ప్లే వేసుకొని వస్తుంది గైస్. 1920x1080 రెజల్యూషన్. అంతా స్మూత్ గా ఉన్నది గమనించారా, ఎందుకంటే 144 Hz రిఫ్రెష్ రేటు. అండ్ అలాగే దీనిలో కలర్స్ చూడండి గైస్ ఎంత వైబ్రెంట్ గా ఉన్నాయో, ఎందుకంటే దీనిలో 100% sRGB కవరేజ్ ఉంటుంది. యాంటీ గ్లేర్ ప్యానెల్ అండ్ అలాగే G-Sync సపోర్ట్ కూడా వేసుకొని వస్తుంది. 300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ గైస్. ఈ ల్యాప్టాప్ కి మీరు గమనించండి, మనకి రూమ్ లో అయితే ఈ విధంగా కనబడుతున్న స్క్రీన్ అండ్ బయటికి వెళ్తే కూడా మంచిగానే కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ గమనించండి గైస్, 24 జోన్ RGB బ్యాక్ లిట్ కీబోర్డ్ అయితే ఉన్నది దీనికి. ఇక్కడ కీల మధ్యలో ఉండే స్పేసింగ్ గానీ లేదంటే నొక్కుతూ ఉన్నప్పుడు మనకు వచ్చే టాక్టైల్ ఫీడ్బ్యాక్ గానీ మంచి టైపింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఈ కీబోర్డ్ లో ఒత్తుతూ మనం ఏదైనా టైపింగ్ చేస్తున్నా లేదంటే గేమ్స్ ఆడుతున్నా కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అలాగే కింద స్మూత్ అండ్ రెస్పాన్సివ్ ట్రాక్ ప్యాడ్ అయితే ఉన్నది మనకి నార్మల్ డే టు డే యూసేజ్ కి. నెక్స్ట్ మనం సైడ్ లో ఉండే బొక్కలు పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 3 USB Type A 3.2 Gen 1 బొక్కలు, ఒక USB-C 3.2 Gen 2 పోర్ట్ విత్ USB పవర్ డెలివరీ 65 to 100 వాట్స్ అండ్ డిస్ప్లే పోర్ట్ 1.4 సపోర్ట్ తో వస్తుంది. అప్ టు 8K 60Hz వరకు సపోర్ట్ చేస్తుంది. ఒక హెడ్ ఫోన్ అండ్ మైక్రోఫోన్ కాంబో ఉండే 3.5mm జాక్, ఒక ఎథర్నెట్ పోర్ట్ అండ్ అలాగే 1 స్లిమ్ టిప్ ఉండే పవర్ కనెక్టర్ పోర్ట్ కూడా ఉన్నది దీనికి. అండ్ మనం గమనించుకున్నట్లయితే మనకి ల్యాప్టాప్ కి లెఫ్ట్ సైడ్ అసలుకే పోర్ట్స్ లేవన్నమాట, రైట్ సైడ్ కొన్ని ఉన్నాయి. అండ్ మెజారిటీ ఆఫ్ ద పోర్ట్స్ ని ల్యాప్టాప్ యొక్క వెనుక భాగంలో పెట్టడం జరిగింది. ఇది ఎందుకంటే మనకి గేమింగ్ ఆడేటప్పుడు సైడ్ లో నుంచి వైర్లు వస్తే ఇబ్బంది కదా, ఎవ్రీథింగ్ వైరింగ్ అంతా వెనకాల నుంచి ఉంటే మనం హ్యాపీగా ఆడుకోవచ్చు. అందు పర్పస్ కారణంగా గైస్ ఈ ల్యాప్టాప్ ని మనం ఛార్జ్ పెట్టుకోవడానికి దీంతో పాటుగా 245 వాట్స్ AC అడాప్టర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అది కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా స్లిమ్ టిప్ తో అయితే రావడం జరిగింది. అలా ఛార్జింగ్ పెట్టేయచ్చు గైస్. అండ్ లోపల ఇప్పుడు ఛార్జ్ ఎక్కుతున్నదే బ్యాటరీ, ఇది
యాక్చువల్లీ 60 వాట్ అవర్స్ అన్నమాట. మనకి మంచి బ్యాటరీ లైఫ్ వస్తుంది. అండ్ ఈ ల్యాప్టాప్ లో మనకి 5 మెగా పిక్సెల్స్ వెబ్ క్యామ్ ఉంటుంది గైస్. అండ్ సైడ్ లో ఇక్కడ మనకి ప్రైవసీ షట్టర్ కూడా ఇచ్చున్నారు, గమనించండి. ఇక్కడ మనం ఇలా అంటే అక్కడ కెమెరా ఆఫ్ అయిపోతుంది, గమనించండి. ఇప్పుడు ఆన్లైన్ లో మనం మీటింగ్స్, క్లాసులు అటెండ్ అవ్వడానికి, వీడియో కాలింగ్ కి మంచి కెమెరా ఇది. ఇన్బిల్ట్ మైక్రోఫోన్ కూడా ఉన్నదన్నమాట దీనిలో. అండ్ దాని క్వాలిటీ కూడా వెరీ డీసెంట్ ఫర్ కమ్యూనికేషన్ పర్పసెస్. వైఫై 6 అండ్ అలాగే బ్లూటూత్ 5.2 కనెక్టివిటీతో వస్తుంది గైస్ ఈ ల్యాప్టాప్ మనకి. దీనికి 2 స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి చూడండి గైస్, 2 వాట్స్ వి. ఇవి ఆప్టిమైజ్డ్ విత్ నహీమిక్ ఆడియో. వినడానికి ఆడియో క్వాలిటీ బాగున్నది. అండ్ సెక్యూరిటీ మాటకు వస్తే ఈ ల్యాప్టాప్ లో ఉండే సెక్యూరిటీ చిప్ ఫర్మ్వేర్ TPM 2.0 ఎనేబుల్డ్, ఫింగర్ ప్రింట్ రీడర్ అయితే లేదు గైస్. ఇప్పుడు మనం ల్యాప్టాప్ లో ఉండే థర్మల్స్ అండ్ కూలింగ్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే మనకి గేమింగ్ ల్యాప్టాప్ లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ల్యాప్టాప్ లో మనకి లెనోవో LOQ హైపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే హెవీ గేమింగ్ లేదంటే రెండరింగ్ వర్క్ లోడ్ ల్యాప్టాప్ మీద పడినప్పుడు టర్బో చార్జ్డ్ ఫ్యాన్స్, మ్యాసివ్ 3D కాపర్ హీట్ పైప్స్ అండ్ అలాగే ఇంప్రూవ్డ్ ఎయిర్ ఫ్లో మేనేజ్మెంట్ ని కంబైన్ చేసి ల్యాప్టాప్ ని క్వైట్ అండ్ కూల్ గా ఉండేటట్టు చూసుకుంటుంది. అండ్ దీనిలో ఉండే కూలింగ్ సిస్టమ్ కూడా గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి చాలా తెలివిగా ప్లాన్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే కీబోర్డ్ దగ్గర ఎక్కడ మీకు బొక్కలు కనిపించవు చూడండి, మీకు వేడిగాలు రావడానికి. దీనిలో ఉండే కూలింగ్ సిస్టమ్ డైరెక్ట్స్ ద ఎయిర్ ఫ్లో అవే ఫ్రమ్ ద యూజర్. ఈ డిజైన్ కారణంగా మీరు దీనిలో లాంగ్ గేమింగ్ సెషన్స్ చేసినా కీబోర్డ్ దగ్గర మీకు కూల్ గా ఉంటుంది అనమాట. సో మీకు డిస్కంఫర్ట్ అనేది ఉండదు. ఇంకా మనం గేమింగ్ మొదలెట్టేద్దాం రండి గైస్. నేను ప్రస్తుతం 2026లో రిలీజ్ అయిన గేమ్స్ ని హై క్వాలిటీలో ఆడుతున్నాను. అండ్ మీరు పైన మూల FPS 60 కన్నా ఎక్కువే ఉండడం గమనించవచ్చు. అండ్ ఇవి మాత్రమే కాదనమాట, చాలా గేమ్స్ ఆడి టెస్టింగ్ అయితే చేయడం జరిగింది. వీటన్నిటిలో మనకి మంచి FPS వస్తుంది. గేమ్ ఆడేటప్పుడు మనం ల్యాప్టాప్ ని ఛార్జ్ లో పెట్టి ఉండడం మర్చిపోకుండా ఉంటే చాలన్నమాట. మీడియం గ్రాఫిక్స్ అయితే అసలు అలవోగ్గా అనమాట. అండ్ హై గ్రాఫిక్స్ ని కూడా వెరీ డీసెంట్ గా ఈ ల్యాప్టాప్ అయితే హ్యాండిల్ చేయగలదు. అండ్ అలాగే దీనికి బెంచ్ మార్క్ టెస్టింగ్ కూడా చేసాం గైస్. సినీ బెంచ్ లో దీని యొక్క స్కోర్లు మీరు గమనించండి. CPU సింగిల్ కోరు, CPU మల్టీ కోరు, వీటన్నిటిలో దీనికి ఎంత అయితే రావడం జరిగింది. అండ్ అలాగే 3D మార్క్ లో దీని యొక్క GPU పర్ఫార్మెన్స్ ని కూడా మనం టెస్ట్ చేస్తే దీని యొక్క రిజల్ట్స్ మీరు గమనించవచ్చు. మనకి FPS ఎవ్రీథింగ్ చాలా డీసెంట్ గా ఉన్నాయి. మరీ అల్ట్రా హై గ్రాఫిక్స్ అయితే కష్టం, కానీ మంచి గ్రాఫిక్స్ లో హ్యాపీగా గేమింగ్ చేసుకోవచ్చు. దీనిలో లెనోవో లీజియన్ స్పేస్ కూడా ఉంది. ఇది లెనోవో వాళ్ళ లీజియన్ గేమింగ్ డివైసెస్ లో ఉండే సెంట్రలైజ్డ్ కంట్రోల్ సాఫ్ట్వేర్. దీని ఫంక్షనాలిటీ చూడండి గైస్. మొదటిగా గేమ్ మేనేజ్మెంట్. దీనిలో గేమ్స్ అన్నిటికీ ఒక యూనిఫైడ్ లైబ్రరీ ఉంటుంది. అంటే ల్యాప్టాప్ లో నువ్వు రకరకాల ప్లాట్ఫామ్స్ నుంచి డౌన్లోడ్ చేసిన గేమ్స్ అంతా ఒకే లాంచర్ లో ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ కూడా చేయొచ్చు అనమాట. అంటే థర్మల్ మోడ్స్, ఫ్యాన్ స్పీడ్స్, పవర్ లిమిట్స్ వీటన్నిటిని కంట్రోల్ చేసి మనం హార్డ్వేర్ అవుట్పుట్ ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. అన్ని మోడ్స్ కి ఇక్కడ ఈ లైట్ కూడా చేంజ్ అవుతున్నది గమనించండి. అలాగే లైటింగ్ థీమ్ ఆప్షన్స్ అని చెప్పి ఉన్నది చూడండి. దీనిలో డివైస్ కస్టమైజేషన్ అనమాట. RGB తో మనం ఆడుకోవచ్చు. ఇలా సింగిల్ డాష్ బోర్డ్ లోనే మీరు గేమ్స్ లాంచ్ చేయడంతో పాటుగా మీ యొక్క హార్డ్వేర్ ని పీక్ పర్ఫార్మెన్స్ కోసం కంప్లీట్ కస్టమైజ్ చేసుకోవచ్చు. లెనోవో వాళ్ళు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్స్ అయితే నడుపుతున్నారు. ఈ ల్యాప్టాప్ తో మీకు 1 ఇయర్ పాటుగా ఫ్రీ యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ వస్తుంది. ఆల్సో మీ దగ్గర ఓల్డ్ ల్యాప్టాప్ ఏమైనా ఉంటే దాన్ని మీరు ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఎక్స్చేంజ్ వాల్యూ మీద అడిషనల్ 2500 రూపీస్ వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఒకవేళ కనుక ఈ ల్యాప్టాప్ ని మీరు సెలెక్ట్ లెనోవో స్టోర్స్ ఆఫ్లైన్ లో కొంటే మీకు 6 months నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉన్నది. అండ్ అలాగే 5000 రూపీస్ వరకు మీరు నో కాస్ట్ EMI మీద క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు. ఈ ఆఫర్స్ అన్ని June 30th వరకు వ్యాలిడ్ గైస్. సో మీకు మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్ మల్టీ టాస్కింగ్ క్యాపబిలిటీ, పవర్ఫుల్ ఇంటెల్ HX సిరీస్ ప్రాసెసర్ తో పాటుగా RTX 5060 గ్రాఫిక్స్ ఉండే సాలిడ్ ప్యాకేజ్ గైస్ ఈ LOQ ల్యాప్టాప్. అండ్ అలాగే lenovo.com కనుక వెళ్ళారంటే ఈ ల్యాప్టాప్ ని మీరు మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు గైస్. లోపల ప్రాసెసర్, స్టోరేజ్, ఎవ్రీథింగ్ ఎంతెంత ఉండాలో మీ మనసుకు నచ్చినట్టుగా మీరు సెట్ చేసుకొని పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కోసం లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి.